ఓం శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. మిత్రులందరికీ ముక్కోడి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని కదిరి పట్టణం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయ అలంకరణను తీర్చిదిద్దిన మన శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఆలయాన్ని చూసిన ప్రతి భక్తుడు ఆనందంతో మురిసిపోయాడు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఊహించిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ మంది భక్తులు రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేను ఈరోజు ఉదయం 4 గంటలకు దర్శనం చేసుకుని తిరిగి కుటుంబ సమేతంగా మధ్యాహ్నం వచ్చినప్పుడు దాదాపు 1 కిలోమీటర్ వరకు క్యూ ఉంది. కదిరి మాడవీధులు చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. కానీ ఒక ముఖ్యమైన లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. కానీ ఎక్కడ ఉచితంగా త్రాగునీటి సౌకర్యం మాత్రం ఆలయ అధికారులు కల్పించలేదు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలను వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా అధికారులు ప్రత్యేక చూసుకోవాల్సిన అంశం ఇది. మిగతా ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడానికి మరో ముఖ్య కారణం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం. గ్రామాలు, మండలాలు, జిల్లాలు నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో కదిరి చేరుకున్నారు. మొత్తానికి ఈ ముక్కోడి ఏకాదశి కదిరి పట్టణం భక్తి శ్రద్ధలతో పరవశించింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ఈ భక్తులకు కిటకిటలాడటానికి ముఖ్యమైన కారణమని చెప్పొచ్చు. జై నరసింహ, జై జై.